మరి ఏంటి వాట్ ఈజ్ అంటే బీయింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ మీరే చెప్తున్నారు అంటే కాంగ్రెస్కి ఆశాజనకంగా లేదు ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు. అంటే ఇది ఒక రకంగా పార్టీ యొక్క అంటే వాస్తవ పరిస్థితిని చెప్తున్నట్ట, లేకపోతే పార్టీని దెబ్బతీసే ఉన్న వాస్తవ పరిస్థితి. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి లాయల్గా ఉండే అలవాటు నాది. పార్టీలో ఉండి వెన్నుపోటు పొడిచే అలవాటు నాకు జీవితంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు లేదు, ఇంకెప్పుడు కూడా రాదు నాకు. వాస్తవ పరిస్థితి ఇది. ఇంకా ఢిల్లీలో కూర్చునేసి దీన్ని రాజకీయం చేయాలని కొందరు పెద్దలు చేయడం నేను కరెక్ట్ కాదు. ఇంకా ఆ రోజులు అయిపోయి ఫ్యూచర్ ఉందంటారా అట్లీస్ట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు? నాకేమో కనుచూపు మేరలో మాత్రం కనపడడంలే. అంటే కొంతమంది నాయకులు కూడా వెళ్ళిపోతారు అనేటువంటిది కూడా కనుచూపు మేరలో ఎందుకు కనపడడం లేదంటే ప్రజల్లో ఉండే నాకు చాలా గ్రామాల్లో కావాల్సినంత మంది స్నేహితులు ఉన్నారు, అనుచరులు అన్నీ ఉన్నాను నేను. స్నేహితులు వాళ్ళ మాటల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ దీనికంతా నాకు కనపడలే, ఆశాజనకంగా కనపడలే. అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు మాత్రం చాలా కష్టపడతా ఉన్నాడు. మాకు కూడా ఇంతకుముందు రోజు వెళ్ళేవాడు నేను ఆయన సీనియర్ మోస్ట్. ఇది నాకు 9వ సంవత్సరం ఇది ఉపాధ్యక్షుడు. నేను ఇందిరా భవన్ అంతా నేనే చూస్తాను. ఎవరంటే జిల్లా వాస్తవ పరిస్థితిని మీ అధిష్టానం దృష్టికి తీసుకెట్లేదు మీరు? వాళ్ళు ఇదే పరిస్థితులు కూడా లేరు. ఎంతసేపటికి కూడా వాళ్ళు కూడా వాళ్లే కాదు, ఇక్కడ ఉండే కొందరు ఆఫ్ ది రికార్డు ఒక మాట చెప్తాను నేను. ఎక్కడ కొందరిని ఆహ్వానం లేని వాళ్ళు మాత్రం ఉన్నారు ఇక్కడ పార్టీలో అని మిగిలిపోయారంటారు. అంటే ఇంకా కొంతమంది వెళ్తారు పేర్లు చెప్పను కానీ కృష్ణా జిల్లాలో వెళ్తారు. నా భవిష్యత్తు కూడా నేను కూడా నిర్ణయించుకోలేకుండా పోన్నా. ఓకే, మీకు ఆహ్వానం ఉందా ఏమన్నా? నేను అది నేరుగా చెప్పలేను కానీ అంటే రేపొద్దున భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ నా ఉద్దేశం ప్రకారం వైఎస్ఆర్సీపీ ఆ ఉద్దేశంలో లేదు. నాతో చాలామంది మాట్లాడారు. ఇది కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదంటారా? మీరెవరన్నా వస్తే మేము అన్నీ ఆలోచించి సీట్లు ఇస్తామంటున్నారు వాళ్ళు. మీ గురించి బాగుంటే మేము ఇస్తాము. మీరు చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ ఒక తప్పిదం చేసిందా? అంటే జగన్ గారిని పోగొట్టుకోవటం, అంటే ఆయన మీద కొన్ని కేసులు పెట్టడం, తన మాట వినలేదు అని. నేను అది కేసులు పెట్టలేదండి. అంతకుముందు కేసులు కాంగ్రెస్ పెట్టింది కాదు, కాంగ్రెస్ ఆయనకు మంచి ఆఫర్ ఇచ్చారు. రాజశేఖర్ చనిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో నీకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చెప్పారు. నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని రాత్రి సంతకాలు పెట్టించాడు. ఆయన పెట్టించాడు. ఎస్, ఆయన తెలియకుండా జరిగిందంట. ఎటు జరుగుతుందండి రాజకీయాల్లో కొన్ని నేను నా తప్పిదాలు ఒప్పుకున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా వాళ్ళ తప్పిదాలు ఒప్పుకోవాలా? అంటే తొందరపడ్డాడు అంటారా? డెఫినెట్గా తొందరపడ్డాడు. అంటే కేవీపీ గారు సలహాలు పాటించలేదు ఆయన? నేను వాటిలో సుదీర్ఘంగా లోతుగా వెళ్ళలేను నేను. అంటే మీరు ఉన్నారు కదా ఇంటర్నల్. నేను ఉంటాను కానీ కొన్ని విషయాల్లో నాకు తెలిసిన విషయాలు నిన్న ఒక పెద్ద మనిషి అడిగాడు, 78లో నీ రాజకీయం స్టార్ట్ అయిన తర్వాత ఇంతమందితో నీకు చిన్న పుస్తకం రాయదా, 2-3 పేజీలు, ఒక్కొక్క పేజీ ఒక్కొక్కటి కూర్చుని ఉండేది. నేను అది ఎవరికి డిస్క్లోజ్ చేయదలుచుకోవట్లేదు అంటే కొన్ని రహస్యాలు మీలోనే ఉంచుకోదలుచుకున్నా. అంటే చరిత్రలో అటువంటి చెప్పడం వలన మంచిదే కదా, మీరు ఎందుకు దాన్ని కన్సీల్ చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే నా మనస్తత్వానికి దాన్ని సరిపోలే. నాకున్న జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కూడా చాలామంది దగ్గర వాళ్ళకి తెలిసిన కూడా. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, అంటే నాకు జయలలిత దగ్గర నాకున్న చనువు ఎంతో దూరం వెళ్ళిపోయి ఉండాలి. నేను ఆ మొదట్లో వచ్చి మారేడుపల్లి ఉన్నప్పుడు జయలలిత గారు మీకు చాలా సన్నిహితులు. రాధికా కాలం మా ఇంటి ముందే ఉండేది. 1 మంత్ మేమే దాన్ని దగ్గర నుండి చూసాం. ఎవరండి? జయలలితను. జయలలిత గారు నేను కరుణానిధి చీఫ్ మినిస్టర్. పోయేటప్పుడు చెప్పి నా ఇంటికి వచ్చి నాకు బట్టలు పెట్టి నాకు నా వైఫ్తో బాగా మాట్లాడేది. నాకు తక్కువ, నేను ఉండేవాడిని కాదు. ఎంవి భాస్కర్ రావు వద్ది కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆయన చెప్పి పంపించాడు. శివశంకర్ వద్ది జాయింట్ కమిషనర్, అరవని తెలుసు కాబట్టి ఆయన పెట్టాడు. ఈ మధ్య వాళ్ళు డక్కన్ కనకల వాళ్ళకు ఇంటర్వ్యూలు కూడా చెప్పాను నేను. రోసే గారు గవర్నర్ అయిన తర్వాత ఆయన చూడడానికి వెళ్ళాం. ఆ రోజు షేరింగ్ అప్పుడు అందరూ, నేను బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి, నేనుండి మేడం ఐ వాజ్ యువర్ నైబర్ ఇన్ రాధికా కాలనీ. కొద్దిగా గుర్తుంటుందండి, ఒక లేడీ ఒక ఆమె ఉండేది, బాగా ఫేర్గా ఉండేది. షీ వాజ్ హెల్ప్ఫుల్ టు మీ 1 మంత్ అంటే షీ ఈజ్ మై వైఫ్. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే కొంచెం గుర్తున్నదండి, ఎట్టున్నది అంటే రోసే గారు ఈవినింగ్ అడిగాడు, ఏంతో కూడా సంబంధాలు వస్తాం మరి కానీ నాకట్ట ఆ విధంగా. మీకు ఎక్కువ పిఆర్. ఎస్ బట్ దట్ డిడ్ నాట్ హెల్ప్ యూ ఇన్ యువర్ పొలిటికల్ లైఫ్. నేను అది అడ్వాంటేజ్ కింద తీసుకున్నాం. రమ్మనింది మమ్మల్ని మెడ్రాస్కు. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, అక్కడికి పోయి మెడ్రాస్కి పోయి ఉంటే నేను 2 సార్లు రాజ్యసభ మెంబర్ అయి ఉండేవాడిని కదా అని.
అంటే అఫ్కోర్స్ డెస్టినీ నేను ఈరోజు ఎమ్మెల్సీ కాలేదని ఏ లీడర్ని కూడా బ్లేమ్ చేయను. నాకు తెలుసు నేను ఎందుకు నాకు ఏ విధంగా రాలేకపోయింది అనేది. ఒక జనార్దన్ రెడ్డి పేరు చెప్పానే తప్పితే రాజశేఖర రెడ్డి గురించి కానీ, రామచంద్రరావు గారి గురించి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి రోసీ గారి గురించి, బొత్స సత్యనారాయణ గురించి, రామనారాయణ రెడ్డి గురించి నేను ఎవరిని కూడా బ్లేమ్ చేయను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ డ్రీమ్లో నా రాజకీయ అనుభవాల గురించి పాలు పంచుకునే దానికి అవకాశం కూడా కలిగింది. నేను రాజకీయాల్లో గత 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. మాదాస్ గంగాధరం వృత్తిరీత్యా న్యాయవాదిని. శాసనమండలిలో 2 సార్లు సభ్యులుగా ఉన్నాను. ఈనాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సీనియర్ ఉపాధ్యక్షుడి కింద నా బాధ్యతలు నెరవేరుస్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి నా అనుభవాలు గురించి నిష్పక్షపాతంగా ఏమీ దాచుకోకుండా చెప్పడం జరిగింది. ఇవి సరైనైతే నన్ను ఆశీర్వదించండి. సరిదిద్దుకోవాలన్న అవసరం ఉంటే మీ సలహాలు తప్పకుండా స్వీకరిస్తాను. కొన్ని కష్టమైన నిష్ఠూరమైన కానీ మీ సలహాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. నమస్కారం.